కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ DPMP అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్లో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులు మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో గోదావరి హాస్పిటల్స్కు చెందిన న్యూరో కార్డియాక్ ఎమర్జెన్సీ వైద్య నిపుణులు డాక్టర్ గీతా శ్రవణ్, డాక్టర్ మల్లేశ్వరరావు, డాక్టర్ ఎన్ సుధాకర్ హాజరయ్యారు. న్యూరాలజిస్టులు డాక్టర్ గీతా శ్రవణ్ మాట్లాడుతూ మెదడులో రక్తస్రావానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని, అధిక రక్తపోటు, మధుమేహం, మద్యపానం, ధూమపానం వంటి కారణాల వల్ల వచ్చే ప్రమాదకరమైన పరిస్థితిని గురించి అధిగమించడానికి అవగాహన చాలా ముఖ్యమని అన్నారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ గుండెకు సంబంధించి రుగ్మతలు, హార్ట్అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ గురించి వివరించారు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, ఉపాధ్యక్షులు KSS ఎన్ రెడ్డి, సహాయ కార్యదర్శి సుంకర శ్రీనివాస్, ఏ సురేష్ బాబు, ఎం బాపూజీ సభ్యులు పాల్గొన్నారు. ఆఫ్ రూరల్ ప్రాక్టీషనర్స్ అంటే మీ ఒక్క మెయిన్ ఇంపార్టెన్స్ చెప్తాను. రీసెంట్గా రమేష్ గారు ఒక పేషెంట్ పంపించారంటే చెయ్యాకాలు పట్టు వదిలేసి వెంటనే అంటే వితిన్ 2 గంటల్లోనే ఆయన మా దగ్గరికి పంపించగలిగారు గ్రహించి. సో వాళ్ళకేంటంటే మేము స్ట్రోక్ అని నిర్ధారించి, స్కానింగ్ చేసి స్ట్రోక్ అని నిర్ధారించి వెంటనే థ్రాంబోలైసిస్ అంటే ఏదైతే క్లాట్ ఫార్మ్ అయిందో దాన్ని బర్స్ట్ చేసే ఇంజెక్షన్ అనేది వెంటనే ఇవ్వడం జరిగింది. తద్వారా ఏదైతే చెయ్యాకాలు పడిపోయిందో అది తిరిగి రికవర్ అయ్యి మళ్ళీ తిరిగి ఆయన ఇందాకలు అదే చెప్తున్నారు, ఇదేంటి ఆవిడ మళ్ళీ పూర్తిగా రికవర్ అయ్యి ఆవిడ చేసే పనులన్నీ కూడా మళ్ళా చేసుకుంటున్నారు అని చెప్పి. దానికి మేజర్ కారణం ఆయన గుర్తించి టైంకి పంపించడం. ఇప్పుడు ఒక 2-3